మీరు డైలీ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తూ అవి వర్కౌట్ కావట్లేదు అనుకుంటే మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్దే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నేను ఒక అడ్వాన్స్ ప్రోగ్రాంలో లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా రైట్ వేలో మనం నోట్ చేసుకోవాలి అనే విషయాల గురించి కంప్లీట్గా నేను నేర్పిస్తాను. మీరు కనుక రియల్గా మీ అఫర్మేషన్స్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే పెన్ అండ్ పేపర్తో నోట్ చేసుకోండి. ప్రతి ఒక్క పాయింట్ మోస్ట్ వాల్యుబుల్. మీరు కనుక ఈ 10 minutes ఈ వీడియోని కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, నోట్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే, మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో నేర్చుకునే అఫర్మేషన్స్ని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఈ రోజు మీరు ఈ 10 minutesలో నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, నోట్స్ అనేది తీసుకోండి, రెడీ చేసుకోండి. ఎస్, అఫర్మేషన్ అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఫస్ట్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ రోజు కాదండి, మనం క్రీస్తు పూర్వం నుంచి చూసుకోవచ్చు. మనము ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ వచ్చేసి దీన్ని 2006 నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ రోండా బర్న్ గారు రాసిన ది సీక్రెట్ బుక్ తర్వాత చాలా మందికి అవేర్నెస్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియా ద్వారా చాలా మంది క్లాసెస్ అండ్ గ్రూప్స్ ద్వారా, నెక్స్ట్ బుక్స్ ద్వారా చాలా మంది నేర్చుకుంటున్నారు. టోటల్గా లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో 7 steps అనేవి ఉంటాయండి. అందులో మనం ఏమేమి చేసుకుంటామంటే అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, అదేవిధంగా గ్రాటిట్యూడ్ జనరల్ రాయడం అండ్ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేయడం, ఇలా సో మెనీ టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన అఫర్మేషన్స్. మరి అఫర్మేషన్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అంటే మన యొక్క లైఫ్లో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఆ గోల్స్ అచీవ్ కావడానికి ఒక పాజిటివ్ పిటిషన్ అనేది మనం ఏదైతే యూనివర్స్కి ఉందో దానికి ఇవ్వడం. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎలా అనుకుంటారు, మీరు రియల్గా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ కావడానికి, ఎస్, మీరు మీ లైఫ్లో ఉన్న గోల్స్ ఉన్నాయి, గోల్స్ అచీవ్ కావాలనుకుంటున్నారు. అఫర్మేషన్ ఎలా చెప్తున్నామంటే, మనం ఏదైతే గోల్స్ అనుకుంటున్నామో ఆల్రెడీ ఆ గోల్స్ మన లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయినట్టు, ప్రజెంట్ ఆ లైఫ్ స్టైల్ని మనం ఎంజాయ్ చేస్తున్నట్టు, ప్రజెంట్ ఆ లైఫ్ అనేది మన దగ్గర ఉన్నట్టు మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్నే అఫర్మేషన్స్ రూపంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి అఫర్మేషన్ ఏంటి, ఎలా అని చూసినట్టయితే, అఫర్మేషన్స్ వచ్చేసి 4 areas సంబంధించి మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. 4 areas ఏంటని చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేసి హెల్త్ పరంగా అఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనీ పరంగా అఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కెరియర్ పరంగా కూడా అఫర్మేషన్ సెట్ చేసుకోవాలి. అదేవిధంగా రిలేషన్స్, HRCM సంబంధించి హెల్త్, మనీ అండ్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ సంబంధించి ఈ 4 areas సంబంధించి అఫర్మేషన్ మనం సెట్ చేసుకుంటాం. మరి ఈ 4 areas సంబంధించి అఫర్మేషన్ సెట్ చేసుకున్నప్పుడు మరి ఇంకేం చేయాలంటే, అఫర్మేషన్ వచ్చేసి 3 types ఉంటాయి. గోల్ ఓరియంటెడ్ ఉంటుంది, ప్రాక్టికల్ యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి, ప్రాక్టికల్గా అది మన లైఫ్లో అచీవబుల్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, నేను అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాను, CM కావాలనుకుంటున్నాను, ఇలాంటి నేను అనుకుంటే అయిపోతుందా, ఇలాంటి నెగిటివ్ కామెంట్ చేస్తారు. కొంతమంది ఉంటారు, నా తలపై నాకు బట్టతల్లు ఉంది, నా వెంట్రుకలు వస్తాయా అని చెప్పి అడగడం జరుగుతుంది. మై డియర్, మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తున్నారో, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో, అందులో వచ్చేసి ఈ 3 అనేది ఉండాలి. ప్రజెంట్ స్పెసిఫిక్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది దాని గురించి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాడీ వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు, మీరు అఫర్మేషన్ చేస్తున్నారు, ఎస్ నా బాడీ వెయిట్ అనేది 30 kgs తగ్గింది, 20 kgs తగ్గింది, నా ఐడియల్ బాడీ వెయిట్ ఇంత అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయడం తర్వాత అఫర్మేషన్ వర్కౌట్ అవుతుందో చెప్పండి? కాదు. మీరు ఏదైతే అఫర్మేషన్ పెట్టుకున్నారో, ఎస్ మీరు 1 year లోపు ఒక 10 kgs 20 kgs తగ్గాలనుకుంటున్నారు, ఓకే. దాంతోపాటు మీరు చేయవలసింది ఏంటి, మీరు ఆల్రెడీ ఆ బాడీ వెయిట్ తగ్గినప్పుడు మీ యొక్క యాక్షన్ ఏంటి, మీ యొక్క థాట్స్ ఏంటి, మీ వర్డ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ యాక్షన్ ఏంటి, ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ యొక్క బాడీ వెయిట్ అనేది 5 kgs తగ్గి, సమ్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో ఒక 50 kgs 60 kg ఉండాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి, మీరు దానికోసం యాక్షన్ ఏంటి, యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి. ఐ లవ్ ఎక్సర్సైజింగ్ అంటే ఈటింగ్ హెల్తీ ఫుడ్ తినాలి. మీరు హెల్తీ ఫుడ్ తినకుండా అండ్ ఎక్సర్సైజ్ అని చేయకుండా, జిమ్కి వెళ్ళకుండా, వర్కౌట్ చేయకుండా, కనీసం వాకింగ్ కూడా చేయకుండా, జంక్ ఫుడ్ బంద్ చేయకుండా నా బాడీ వెయిట్ తగ్గాలంటే తగ్గదు. అఫర్మేషన్ రియల్గా వర్కౌట్ అవ్వాలంటే గోల్ అనేది ఉండాలి. ఏం గోల్ ఉండాలి? ఎస్, ఇంత ఎగ్జాంపుల్గా ఇంత తగ్గాలనుకుంటున్నారు, ఓకే, వెరీ గుడ్. సెకండ్ వచ్చేసింది ఎన్ని రోజుల్లో తగ్గాలనుకుంటున్నారు, 6 monthsలో 3 monthsలో సెట్ చేసుకున్నారు. థర్డ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, స్పెసిఫిక్గా దాని యాక్షన్ ఏంటి, మరి ఆ బాడీ వెయిట్ తగ్గడం మీరు ఏం యాక్షన్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, డైలీ మీరు 2 kgs 2 km వాకింగ్ చేస్తున్నారు, డైలీ జంక్ ఫుడ్స్ అనేది బంద్ చేస్తున్నారు, ఇలా సెట్ చేసుకోవాలి. అంటే ఏ అఫర్మేషన్ అయినా 3 ఓరియంటేషన్లో సెట్ చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేసి చాలామంది
నేను ప్రజెంట్ 10,000 సంపాదిస్తున్నాను, నా దగ్గర టైం లేదు, నేను సంపాదించలేకపోతున్నాను అనుకోండి. మీరు చూసినట్టయితే మీరు నెగిటివ్ అఫర్మేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ దగ్గర టైం లేదు అనే అఫర్మేషన్లో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఏవైతే అఫర్మేషన్ సెట్ చేసుకుంటున్నారో హెల్త్ పరంగా సెట్ చేసుకుంటా ఇలా. అదేవిధంగా మనీ పరంగా మనం అనుకున్నాం కదా, దాని గురించి ఎలా అంటే ఒకసారి చూడండి. ఎస్ మనీ అనుకుంటున్నారు. ఎస్ నెక్స్ట్ మంత్లో వచ్చేసి మీరు ప్రజెంట్ మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో కన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు. అంటే మీరు 10,000 సంపాదిస్తున్నారు, 1 lakh సంపాదించాలనుకుంటున్నారు. ఈ గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి మీ యొక్క పాజిటివిటీ ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటి, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, ఎలా గ్రో కావాలనుకుంటున్నారు, మీకున్న స్కిల్ ఏంటి, మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీ యాక్షన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు. ఎస్ మనీ అనేది బై బర్త్ అనేది మనకి ఎలా మనీ ఫ్లో మనకు రావాలంటే మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ ఎలా చేస్తున్నారు, లేదా మీరు యూట్యూబ్ ఛానల్ ఉందా, లేదా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఏ విధంగా మీరు జనాలకు హెల్ప్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి యాక్షన్ ఓరియంటెడ్ అండ్ స్పెసిఫిక్గా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి, గోల్ సెట్ చేసుకోవాలి. ఇలా మనం అఫర్మేషన్ సెట్ చేసుకుంటాం. అదేవిధంగా చూసినట్టయితే అఫర్మేషన్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఇలా సెట్ చేసుకోవాలి. మీరు దీని గురించి ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్లో టోటల్గా దీని గురించి నేర్పించడం జరుగుతుంది. 2 days ఫుల్ సెక్షన్ ఉంటుందండి. దాన్ని నేర్చుకుంటారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు, మీ లైఫ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నదే కింద వాట్సాప్ కమెంట్లో జాయిన్ కండి. నెక్స్ట్ జరగబోయే నాకు ఫ్రీ మాస్టర్ వెబినార్ క్లాస్కి రండి. ఐ విల్ టీచ్ యూ ద పవర్ ఆఫ్ సైన్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి కంప్లీట్గా మీరు దీని గురించి ఇంకా కంప్లీట్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మీరు అఫర్మేషన్ సెట్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి అఫర్మేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫర్మేషన్స్ని ఇలా మీ హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా 4 areas సంబంధించి, మీ రిలేషన్స్ అంటే ప్రతిదీ గోల్ ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి, అదేవిధంగా యాక్షన్ తీసుకోవాలి. మీ ఫ్యామిలీతో మీ యొక్క ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ విత్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి అంటున్నారు. ఎస్ నా యొక్క లైఫ్ పార్ట్నర్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ఉంది అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళతో మీకు కన్సల్ట్ టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళ యొక్క థాట్స్ ఏదైతే మీరు ఆలోచన అవి చేంజ్ చేసుకోవట్లేదు, ఎటువంటి మార్పు అనేది చేయట్లేదు. మరి ఎటువంటి మీరు చేంజ్ చేయనంత వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా. కాబట్టి ఏ గోల్ పెట్టుకోవడం కాదు మై డియర్, గోల్ స్పెసిఫిక్గా ఉండాలి, అది మెజరబుల్గా ఉండాలి, దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు బిలీవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మేలా ఉండాలి. ఎస్ మీరు 1 lakh సంపాదిస్తున్నారు, 1 year సంపాదించారంటే గ్యాప్ ఉంది. ఎస్ మీరు 2 lakh అయితే ఈజీగా నమ్మగలుగుతారు. ఎస్ ఫస్ట్ అయితే స్టెప్ బై స్టెప్ అలా సెట్ చేసుకోండి, అలా ప్రాక్టీస్ చేయండి. మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? అఫర్మేషన్ సెట్ చేసుకున్నా బాగానే ఉంది, మరి అఫర్మేషన్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీరు కనుక అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు అఫర్మేషన్ చేసే ముందు కంపల్సరీగా మీ బాడీలో హై ఎనర్జీలో ఉండాలి. మీ బాడీ హై ఎనర్జీలో రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? దీనికి సంబంధించి 4 steps ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయొచ్చు, లేదా మీరు జంపింగ్ జాక్ చేయొచ్చు, ఏదైనా సాంగ్ మీకు నచ్చిన సాంగ్ వింటూ హై ఫ్రీక్వెన్సీలో మీ యొక్క బాడీ మూమెంట్స్ ఇస్తూ మీరు హై ఫ్రీక్వెన్సీలో రావాలి. ఎప్పుడైతే మీరు హై ఫ్రీక్వెన్సీలోకి రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎనర్జీ లెవెల్ హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మై డియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏదైతే అఫర్మేషన్ చదువుతున్నారో దానికన్నా ముందు ప్రాక్టీస్ చేయాలి. మీ బాడీ హై ఫ్రీక్వెన్సీలో తీసుకురావాలి. హై ఫ్రీక్వెన్సీలో తీసుకురావడానికి మనం డైలీ మార్నింగ్ అనేది 30 days ఫ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మై డియర్. మీరు రియల్గా హై ఫ్రీక్వెన్సీలో ఉండాలనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 6 to 7 అనేది ఫ్రీ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. 30 days ప్రోగ్రామ్ అనేది. ఆ 30 days ప్రోగ్రామ్ అటెండ్ కానీ మీరు ఎలా హై ఫ్రీక్వెన్సీలో ఉండాలో నేర్చుకుంటారు. అదేవిధంగా మీరు హై ఫ్రీక్వెన్సీలోకి వచ్చారు, తర్వాత ఏం చేయాలి? ఎస్ మీరు అఫర్మేషన్ ఏదైతే చదువుతున్నారో ఐ లవ్ ఎక్సర్సైజింగ్, ఐ లవ్ ఈటింగ్ హెల్తీ ఫుడ్, ఇలా మీరు మీ బాడీ పొజిషన్ అనేది మీరు ఏదైతే సెట్ చేయకుండా చదువుతారో అలా చదువుతారో ఎటువంటి మార్పు అనేది కనబడదండి. ఎస్ మీరు అఫర్మేషన్ చదువుతున్నప్పుడు ఐ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ రిలేషన్షిప్ అన్నప్పుడు మీ బాడీలో ఆ ఫీలింగ్ కనబడాలి. అదేవిధంగా ఐ లవ్ ఎక్సర్సైజింగ్, మీరు ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసే ఆ యొక్క గట్స్ అనేవి ఒక ఫ్రీక్వెన్సీ అనేది మీ బాడీలో కనబడాలి. అదేవిధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మోటివేషన్గా మీరు ఏదైతే అనుకుంటారో నేను ఒక పవర్ఫుల్ పర్సన్, నేను ఒక రిచ్ పర్సన్, నేను ఒక పాజిటివ్ పర్సన్, ఇలా ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇంకా హై ఫ్రీక్వెన్సీలో ఉండడానికి మీరు యాక్షన్, మీ బాడీ మూమెంట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. మీరు అలా ఇన్వాల్వ్ అవుతూ మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో అనేది ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది. మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఇది ఒకటే కాదు, ఇంకా అఫర్మేషన్తో పాటు ఇంకా చాలా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే అఫర్మేషన్స్ని ఎలా సెట్ చేసుకోవాలి? 4 areas సంబంధించి సెట్ చేసుకోవాలి. అదేవిధంగా వాటికి 3 goals ఉండాలి. అదేవిధంగా వీటిని ప్రాక్టీస్ చేయడానికి మనం 4 rules సెట్ చేసుకున్నాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇలా ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ అనుకున్న విధంగా మీ లైఫ్లో ఈజీగా గోల్స్ని అచీవ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో కనుక ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు అఫర్మేషన్ గురించి ఏం నేర్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అనేది రీక్యాప్ ఒకసారి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఏం చేయాలి? అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తున్న ముందు అఫర్మేషన్ వచ్చేసి 4 areas సంబంధించి సెట్ చేసుకోవాలి. ఎస్ 4 areas సంబంధించి సెట్ చేసుకున్న తర్వాత అందుకు సంబంధించిన
ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి, 3 ఏరియాస్ సంబంధించి 3 రూల్స్ అనేది ఫాలో కావాలి. ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు జంపింగ్ జాక్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసి హై ఫ్రీక్వెన్సీ తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు హై ఫ్రీక్వెన్సీలోకి వస్తారో ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా హై ఫ్రీక్వెన్సీలోకి రావచ్చు. ఇఫ్ యు అగ్రీ ప్లీజ్ టైప్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, జై హింద్. అండ్ అదేవిధంగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ టూ.